2024 అసెంబ్లీని బ్రేక్అవుట్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒక 2 minutes ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీలో పీపుల్స్ పల్స్ సర్వే మనం స్టార్టింగ్ ఏది ఎన్డీఏ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ సంస్థ యజమాని దిలీప్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒక 2 నిమిషాలు ఆయన ఏం చెప్తున్నాడు విన్న తర్వాత మళ్ళీ మీ దగ్గర గురించి. మీరు యజమాని అంటే రవి గారు ఫీల్ అవుతారేమో. రవి గారా? ఓకే ఓకే. దిలీప్ రెడ్డి గారు ఏమంటారు ఒకసారి చూద్దాం రండి. దానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వాలు పార్టీలను చీలుస్తున్నాయని, స్థానికంగా నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయట్లేదని, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం రేటు విపరీతంగా ఉండే నిత్యావసరాల ధరలు పెరిగినాయని, దీస్ ఆల్ ఇష్యూస్ మహావికాస్ అఘాడీ ప్రచారం చేసింది. అయినా కూడా ప్రజలు అక్కడ ఒక మాజీ లడ్కీ బహైన్ అని ఒక స్కీమ్ ప్రతి మహిళకి 18 నుంచి 59 సంవత్సరాల వయస్కులైన ప్రతి మహిళకి వర్తించే విధంగా నెలకు 1500 లాస్ట్ 2024 మే పార్లమెంట్ ఎలక్షన్ పోయినప్పటి నుంచి కంటిన్యూయస్గా అన్ఇంటరప్టెడ్గా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ మహిళా ఓటర్లని బాగా ఆకట్టుకున్నారు. అట్లాగే లాస్ట్ టైం మరాఠ్వాడా రీజన్ అండ్ విదర్భాలో తమకు వ్యతిరేకంగా ఓటు వచ్చి పార్లమెంట్ తగ్గాయి అనే భావాన్ని ఓబీసీస్ని కన్సల్ట్ చేసుకోవడంలోనూ, ముస్లిం ఓట్ జిహాద్ జరిగింది అనే ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నం చేసింది. ఈ 3-4 ప్రయత్నాల్లో ఏది వాళ్ళకు సానుకూలంగా పనిచేసిందో తెలియదు, కానీ మా ఎగ్జిట్ పోల్లో వాళ్ళకు అనుకూలమైన వాతావరణమే కనిపించింది. ఏది మహాయుతి కూటమికి అనుకూలమైన వాతావరణమే మహారాష్ట్రలో కనిపించింది. దీస్ ఆర్ ద ఇష్యూస్. రీజన్ వైజ్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ దే ఆర్ డామినేటింగ్. అక్కడ 6 రీజన్స్ ఉన్నాయి మహారాష్ట్రలో: విదర్భ, మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర, వెస్టర్న్ మహారాష్ట్ర, కొంకన్ రీజన్ అండ్ ముంబై. ఇట్లా 6 రీజన్స్లో కూడా ఇన్ మెజారిటీ రీజన్స్ మహాయుతి ఒక ఆధిపత్యం కనబడింది ఈ సర్వే సంకేతాలలో. దీస్ ఆర్ ద ఇన్పుట్స్, డేటా, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. మీకేమన్నా నిర్దిష్టంగా స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ ఆన్సర్. ఇక్కడ మహారాష్ట్రలో దళిత్ ఓటు ఈసారి డిఫరెంట్గా ఇద్దరికి డివిజన్ అయింది అనేది మేము కాస్ట్ వైజ్ మేము, ఎందుకంటే ఓవరాల్ రిఫ్లెక్షనే మాకు ఎస్సీలలో కూడా కనబడింది. కానీ ఎస్టీలలో మాత్రం వీళ్ళకి సానుకూలత ఎక్కువగా అనిపించింది. ఎవరి ఎంబీఏకి సానుకూలత ఎస్టీస్లో, కానీ ఎస్సీల్లో మాత్రం ఇద్దరికి సమానంగా డివిజన్ అయినట్టుగా ఉంది. కానీ మహాయుతి, ఎస్టీలు మహాయుతి అండ్ ఎస్సీస్ ఈక్వల్లీ డివైడెడ్ అట్లా వచ్చింది. ఇక ముస్లిం ఓటు ఫ్యాక్టర్ ఒకటి సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మేము నోటీస్ చేసింది. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మహారాష్ట్రలో ఈచ్ పార్లమెంట్కి. 4 చోట్ల 5 చోట్ల అది దిలీప్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో తమ సంస్థ చేసిన సర్వేలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అంటే ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ అండ్ దెన్ ఫడ్నవీస్ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతోంది. ఆల్రెడీ సిట్టింగ్ గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. మళ్ళీ వాళ్ళే గెలవబోతున్నారు అనేది పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వే. ఒకసారి బీకాన్ సర్వేకి వద్దాము. వీళ్ళ గురించి ఒక కామెంట్ చేయాలి మనం.